హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టేల్స్ బై అమృత. ఈరోజు మనం దేవశర్మ ఆషాఢభూతి కథ గురించి తెలుసుకుందామా. ఒక ఊరిలోకి దేవశర్మ అనే సన్యాసి వచ్చాడు. అతను చాలా నిజాయితీ గలవాడు, ఎవరికి హాని చేయని మంచివాడు. అతని చేతిలో ఎప్పుడూ కొంత డబ్బు ఉన్న ఒక చిన్న సంచి ఉంటుంది. కొత్త ఊరు కావడంతో అమ్మో ఇక్కడ ఎవరెవరుంటారో ఏమవుతుందో అని భయపడుతూ అటూ ఇటూ చూస్తూ జాగ్రత్తగా నడుస్తూ ఉన్నాడు. అదే ఊరిలో ఆషాఢభూతి అనే వ్యక్తి ఉండేవాడు. అతను దూరం నుంచి సన్యాసిని గమనించాడు. సన్యాసి దగ్గర ఉన్న సంచి చూసి అతనికి దురాలోచన వచ్చింది. ఈ సంచిని ఎలా దొంగిలించాలి అని ఆలోచించాడు. ఆషాఢభూతి సన్యాసి దగ్గరకు వెళ్లి, గురువుగారు, నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను అని చెప్పాడు. అతను చాలా వినయంగా మంచివాడిలా నటించాడు. కొన్ని రోజుల్లోనే సన్యాసి అతన్ని నమ్మాడు. అలా ఆషాఢభూతి అతని శిష్యుడిగా మారాడు. ఒకరోజు వారు కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా ఆషాఢభూతి అన్నాడు, గురుగారు, నిన్న రాత్రి మనం నిద్రించిన ఇంటివారి చీపురు పుల్ల ఒకటి నా సంచికి పట్టుకుని వచ్చేసింది. అక్కడ నేనది గమనించలేదు. ఎంత ఘోరం జరిగిందో చూడండి గురువుగారు. పరాయి ధనాన్ని ఆశించకూడదు అని మీలాంటి వారు ఎప్పుడూ చెబుతుంటారు కదా. మీరు అనుమతిస్తే ఈ వస్తువును నేనిప్పుడే వెళ్లి ఆ ఇంటి వారికి ఇచ్చి వస్తాను అని చెప్పి ఆషాఢభూతి కొంచెం దూరం వెళ్లి కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. శిష్య, ఇతరుల సొమ్ము కదా, అది మనకు అవసరం లేదని ఆలోచించడం చాలా గొప్ప విషయం. ఇలాంటి శిష్యుడు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతలో సాయంత్రమైంది. సంధ్యావందనం చేసుకోవడానికి దేవశర్మ బయలుదేరాడు. తన సంచిని ఆషాఢభూతికి ఇచ్చి, నాయనా, దీనిని జాగ్రత్తగా చూస్తూ ఇక్కడే కూర్చో. నేను నదిలో స్నానం చేసి సంధ్యావందనం ముగించుకొని వస్తాను అని చెప్పాడు. సన్యాసి నీళ్లలోకి దిగగానే ఆషాఢభూతి ఎదురు చూసిన సమయం వచ్చింది. అతను వెంటనే సంచిని తీసుకొని పారిపోయాడు. అతను త్వరగా పరిగెత్తుతూ ఉండగా చూసుకోకుండా నది దాటుతుండగా హఠాత్తుగా నీళ్లలో పడిపోయాడు. అలా పడిపోవడంతో అతని చేతిలో ఉన్న సంచి కూడా నీళ్లలో పడిపోయింది. డబ్బంతా పోయింది. ఆషాఢభూతి ఏమీ పొందకుండా తానే నష్టపోయాడు. నీతి, మారల్: ఎవరినైనా మోసం చేయాలని ప్రయత్నిస్తే చివరికి మనమే మోసపోతాం. అందుకని పిల్లలు, ఎప్పుడూ ఎవరిని మోసం చేయకండి. మంచిగా నిజాయితీగా ఉండండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేల్స్ బై అమృత ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.